వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఇదైతే ఇంకా మా తమ్ముడిది పెళ్లి సిరీస్ అండి. ఎంగేజ్మెంట్ నుంచి రిసెప్షన్ వరకైతే వీడియోస్ అయితే తీసుకున్నాను. కాకపోతే అప్లోడ్ అనేది చాలా లేట్ అవ్వడంతోనే అవి అయితే పెండింగ్లో పెట్టాను. సో ఇది ఎంగేజ్మెంట్ తర్వాత పెద్దలకైతే చేసుకుంటాం కదా, సో ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఇంకా ఎంగేజ్మెంట్ తర్వాత పెద్దలకైతే చేసుకుంటారు కదా, వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకైతే మేకనైతే బలి ఇస్తారండి. మా దాంట్లో మోస్ట్లీ అందరి దాంట్లో ఇదే ఉండొచ్చు. సో వాటి కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా ఆ రోజు మార్నింగే లేచి ఇంకా ఎవరైతే రాలేదు వచ్చే వాళ్ళ కోసం అయితే నేనైతే ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు వంటలు చేయడానికైతే వంట వాళ్ళనైతే మాట్లాడుకున్నాము మేమైతే. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా మా ఇంట్లోనైతే మా తాతయ్య, మా డాడీ వాళ్ళ డాడీ, సో తనను తలుచుకుంటూ ఇలా పెద్దలకైతే మేమైతే చేసుకుంటున్నాము. ఇంకా ఆ రోజైతే అందరూ వచ్చేసారండి టైంకి. ఇంకా ఇంకో సైడ్ అయితే మేకనైతే తీసుకొచ్చేసారు. లైట్ 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 కాళ్ళు కూడా ఫోటో వేరే ఫోటోలు మంచిగా మొక్కు వేద పెట్టు. దానికి పనులు ఉంటాయా? కొరుకుతుంది కాదు, కొరుకుతున్నాయా? కొరుకదా పాపం చేతి పెట్టిండి. అది కొంచెం మ్యూట్లో పెట్టరా నానమ్మా. ఏంది కోరుకో? ఏం కోరుకోడు? మంచిగా ఉండాలి, చల్లగా ఇంట్లో ఏం నొల్లి లోకం లేకుండా మంచిగా ఉండాలి అన్నిటికీ. మూతులు దింపకు దగ్గకు చెయ్యి, మంచిగా యథార్థంగా చెయ్యి. ఇయ్యు ఇయ్యు ఇయ్యు, అంత మంచిగానే ఉంది. ఇయ్యు ముక్కురా ముక్కురా మంచిగా ఇయ్యు, యథార్థ అంత ఇయ్యాలి, మాకు సంతోషం. అలిగింది రోజు అటు ములక్కాయ ఏమనుకోలేదు. అందరం ఎప్పుడు ఇద్దరే పెట్టుకుంటా తింటారు. మొక్కు డాడీ నైద్యానికి ఏమైనా తక్కువ చెప్తుంటారు. బయటికి వెళ్ళి మెట్రో ట్రైన్ పట్టుకుని ఇంకొక ప్లేస్ వెళ్ళాలి. నేను మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు పెద్దమ్మ వంటలని ఫోన్ చేస్తున్నాను. హలో అయ్యో అంత మంచిగానే అందరు వచ్చింది. మై కూడా వస్తున్నాడు. అంటే చాలా ఇష్టం అంట. అమెరికన్ గేమ్స్ అంతా, క్రికెట్ అంటే చాలా ఫోన్ చేసిందా? చాలా మంది జనం మూవ్ అవుతున్నారు ఇక్కడ. చూడు
లోపల చూడుదా. బస్ స్టాండ్ లాగా ఉంది, లేకపోతే ఇది షెడ్ అనుకుంటా. బస్సులన్నీ ఇక్కడ షెడ్ లో పెట్టారు. బ్రిడ్జ్ మొత్తం అక్కడ నది ప్రవహిస్తున్నట్టు పెద్ద బ్రిడ్జ్ ఉంది. వీడియో కాల్ ఫ్యాన్ అనుకుంటా స్టిక్కర్లు అంటించుకున్నారు. కారు సైడ్ డోర్ బాగుంది. ఏం కార్ ఇది? టొయోటా నిసాన్ కార్ ఇది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి మన మిత్రుడు వచ్చాడు. ఫ్యాన్ అయ్యి కొంచెం చలి పెడుతుంది. డాడీ ఫ్యాన్ అయ్యే దేవుళ్ళకి. ఇంకా ఇక్కడైతే ఇంకా లోపల అంతా చూసుకున్న తర్వాత దేవుడి రూమ్లో చూసి జడతనైతే ఇచ్చింది. జడత ఇచ్చాకనే దాన్ని అయితే మేకనైతే బలిస్తారండి. ఒకవేళ అది జడత ఇయ్యకున్నా దాని మీద చాలా నీళ్లు చల్లిపించి ఫైనల్గానైతే జడతనైతే లాస్ట్కి ఇప్పించుకుంటారు. ఇంకా అలా జడితిచ్చిన మేకని ఇంట్లోనే బలిస్తారు. ఇది శుభకార్యాలకు ముందుకు పెద్దల్ని తలుచుకుంటూ ఇలానైతే చేస్తారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలంగాణ సైడ్ అందరు ఇలానే చేసుకుంటారు బిఫోర్ మ్యారేజెస్. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తుంది మా మనక్క. ఇంకా ఇక్కడనైతే మేకనైతే పార్ట్స్గానైతే డివైడ్ చేస్తున్నారండి. సో కట్కతనైతే వచ్చాడు, అతనే బలిచ్చేసి ఇంకా తనే ఇలా పీసెస్గా డివైడ్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే వంట చేసే ముందు పూజనైతే చేస్తుంది. తినే వంటలు చాలా బాగా చేసింది. పెళ్ళికి కూడా మేము 1 వీక్ ఈ ఆంటీనే మాట్లాడుకున్నాము. చేసినంత మట్టుకైతే చాలా బాగా చేసింది. ఇంకా ఇలా పూజనైతే స్టార్ట్ చేస్తారు కదా, వంట చేసే ముందు తను కూడా పూజ స్టార్ట్ చేస్తుంది. ఇంకా మా తమ్ముడు పెళ్ళి అనుకున్నప్పటి నుంచి మొదటిగా మేము భయపడాల్సింది పెయింటింగ్ అండి. ఈ కార్యక్రమం అయిపోయాక పెయింటింగ్ అయితే వేస్తారు. సో పెయింటింగ్ ఎలా అవుతుంది అని అనుకున్నాము. ఫైనల్గా పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పాపం మా అమ్మాయి ఒక్కతే చేసుకుంది. అది మొత్తం ఇల్లు అసలు పెయింటింగ్ పనే పెద్ద పనిలాగా అనిపించింది. ఇక కిందనో మీదనో మా అమ్మాయి చేసుకుంది. నైవేద్యం కోసము అన్ని పార్ట్స్ అయితే తీసుకొచ్చామండి నైవేద్యం చేయడానికి. ఇక్కడ మా పెద్దమ్మ హెల్ప్తోనైతే నైవేద్యం కర్రీ అయితే కంప్లీట్ చేసాము. ఇలా నైవేద్యానికి ప్రిపేర్ చేసి నైవేద్యం ఎక్కించాము. ఇంకా మా తాతయ్య అండి, మేము చిన్నగా ఉన్నప్పుడే మా తాతయ్యనైతే చనిపోయారు. చాలా ప్రేమ చేసేవాడు మాకైతే. సో తనని తలుచుకుంటూ ఈరోజైతే మా తాతయ్యకైతే చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ ఎక్కడలో అక్కడ రిలాక్స్ అయితే అయిపోయారు. సో నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందనైతే వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇలా మేము సింపుల్గా డెకరేట్ చేసేసి నైవేద్యం పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఉన్నది మాత్రము మా నానమ్మ వాళ్ళ సైడ్, మీన్స్ మా డాడీ వాళ్ళ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల పిల్లలము మేమందరము. ఇంకా మేమందరం ఒక దగ్గర కలిస్తే ఆ ఫన్నే వేరుంటుంది. ఫన్ క్లిప్స్ అయితే ఎండింగ్లో యాడ్ చేశాను. అందరూ వీడియోగ్రాఫర్లే, ఫోటోగ్రాఫర్లు. అడ్డంలో కావాలా మనకు, లాంగ్ వీడియో కావాలా? 460 అవర్స్ కంప్లీట్ అయింది ఆడ. ఎప్పుడో క్లిక్ ఏదో ఇవి కూడా షార్ట్స్కి వస్తుంది టవల్ చేస్తే. మరి ఇచ్చేసి నాకు ఒక్కొక్కళ్ళని చూస్తే కాల్చిచ్చాను. మళ్ళా ఫ్రీ ఆఫ్ డ్రెస్లు. ఇక్కడనైతే మేమైతే యూట్యూబ్ వల్ల ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో క్యాజువల్గానైతే మాట్లాడుకుంటున్నాము. వస్తున్నా మాకు మొక్కుతున్నాం. అరే ఆగా మొక్కొద్దా, అందరు అయిపోయినాక జరుగుతారు. ఇష్టవా తాత పువ్వులు పడుతున్నాయి మీ నుంచి. చూసారా
పెద్దన మొక్కినావా? నేను చూడలేదు తాత. లేదు నాకు అస్సలు ఐడియానే లేదు తాతతో మాట్లాడినట్టు. మొక్కు పొక్కు అయితేనా? ఏం గుర్తులేదు తాత. నాకు గుర్తుందంటే మా అమ్మమ్మది మొక్కుకి అయితేనా తాతని లాస్ట్ లో మొక్కు పొద్దు వైట్ వాటర్ ఇంకా అది మనోళ్ళు ఏం చేస్తారు వీడియోలో నేను పడ్డానా పల్లేనా అని వీడియో చేస్తారు. అవర్స్ అవర్స్. సో ఇక్కడ అందరం అయితే మొక్కేసామండి. ఇంకా మేమైతే గుడాలు బోటి అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా చాలామంది తెలంగాణ సైడ్ ఇదైతే చాలా ఫేమస్ కదా. ఒక ముక్క వేసుకునేది ఉండే ఆగి వేసిస్తుంది కన్నా ఆగు. ఓరు తినడాడు తినడు బోటి తింటవారా? ఎడికిరా? ఎక్కడికి? ఎందుకు వదిన వల్ల ఎడికి వచ్చారు? కింద లేరా? ఇంకా ఇక్కడ దగ్గరుండి మా సాయి అయితే కుకింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా చేస్తుంది ఏందని మానిటరింగ్ అయితే చేస్తున్నాడు తను. ఇంకా ఫైనల్గా ఎక్కడ వాళ్ళు అక్కడ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా ముందే మా ఫ్యామిలీ కలిస్తే ఫన్ ఉంటుందని క్లిప్స్ యాడ్ చేశాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మా చిచ్చన్ననే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. ఎంత సైలెంట్ ఉండేవాడో ఇప్పుడైతే తన టాలెంట్ని అయితే మొత్తం ఓపెన్ అప్ చేస్తున్నాడు. ఇక్కడ మేమైతే ఒక రీల్ని అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. సో దాని రిహార్సల్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా మా వద్దకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇట్స్ మీ మల్లికా రాకేష్. వీలైతే ఛానల్ని చెక్ చేయండి. గుంపుల గోవింద తినలే. ఇంకా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇంకా మా డాడీ వాళ్ళ సైడు 3 అన్నతమ్ములు 2 అక్క చెల్లెలు. మమ్మీ వాళ్ళ సైడు 5 అన్నతమ్ముళ్ళు, మమ్మీ ఒక్కతే. సో చాలా పెద్ద ఫ్యామిలీ మాది. 90s కిడ్స్తోనే లాస్ట్ అండి. ఫైనల్గా ఇలాంటి ఫ్యామిలీలా ఎంజాయ్ చేయడం కానీ, మింగిల్ అయిపోవడం కానీ, ఇంకా ఈ కాలంలోనే అసలు వెళ్ళాలా అనే థాట్స్ వస్తుంది ఫంక్షన్స్కి. సో ఎంత డబ్బుండి ఏం లాభం అండి బంధుత్వాలు లేకుంటే. అలా అని మనము బంధాన్ని వదులుకోవద్దు అని ప్రతిసారి మనమే తగ్గితే
ఇంకా బంధానికి వాల్యూ ఉండదు. మనం ఎంత ప్రయత్నిస్తున్నామో ఎదుటి వ్యక్తి కూడా అంతే ప్రయత్నిస్తే ఆ బంధం అనేది బలంగా ఉంటుందని నేనైతే నమ్ముతాను. నాకైతే ఎవరైనా అడిగితే డబ్బులకి ఎక్కువ వాల్యూ ఇస్తావా, బంధానికి ఎక్కువ వాల్యూ ఇస్తావా అని అంటే నేనైతే కంపల్సరీ పక్కా బంధానికి ఎక్కువ వాల్యూ ఇస్తానని చెప్తానండి. డబ్బులు ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు పోతాయి, కానీ బంధుత్వం అనేది మనం చచ్చాక కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు. సో బంధాన్ని వదులుకోకండి. ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఫైనల్గా మనం ఏమీ తీసుకపోము అనేది నిజం మాత్రమే. సో కోపాలు తాపాలు అలా అని ఇష్టం లేని బంధత్వాన్ని కలుపుకోకండి. చాలా చాలా పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పేశాను కదా, సో వదిలేసేయండి. ఇంకా నేను చెప్పాను కదా ఫన్ అయితే ఉంటుందని, ఇప్పుడైతే క్లిప్స్ అయితే యాడ్ చేశాను, మీరు కూడా చూసి ఫన్ అని ఎంజాయ్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ. స్టార్ట్. నానమ్మ సౌండ్ పెట్టే తక్కువ వస్తుంది.